యా బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గుడ్ ఈవినింగ్ గురునాథం గారు. యా గురునాథం గారు, మీకు సూటిగా రెండు ప్రశ్నలు. ఒకటేంటి అంటే, విచారణ జరిగింది, విచారణలో పాత్రదారులు ఎవరో కనుక్కున్నారు, సూత్రధారులు ఎవరో కనుక్కోలేదు. ఆ సూత్రధారుల కోసం మళ్ళీ ఇప్పుడు ఒక కమిటీ వేసామని చెప్తున్న పరిస్థితి. ఈ సూత్రధారులను ఇప్పుడైనా తేలుస్తారా? క్లియర్ కట్గా నిబంధనలు సడలించారు, నిబంధనల్లో మార్పులు ఈ విధంగా జరిగాయి. సో పాల సేకరణ దగ్గర నుంచి నెయ్యికి సంబంధించి కానీ, టెండర్లు ఇచ్చే దగ్గర కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు తిలోదకాలు వదిలేరని చెప్పి క్లియర్ కట్గా రిపోర్ట్లో ఉంది. ఎందుకు సూత్రధారులను ఇంకా కనిపెట్టలేకపోయారనేది ఒక ప్రశ్న. రెండోది, తిరుమల 7 కొండలను జీవోకి సంబంధించి 746, 747 జీవోకి సంబంధించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఈ రెండింటికి ఏం ఆన్సర్ చేస్తారు? ఒకటండి, మీ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక నిర్దోషి దోషిగా నిలవకూడదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ లో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచన చేసి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకుండా సమాజానికి హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సూత్రధారుల దగ్గరికి వస్తున్నాం. చిన్నప్పను ఒక చిన్న పావు అక్కడ. అసలు పెద్దప్పన్ ఎవరనేది ఇప్పుడు తీయాల్సినటువంటి, కొండ తవ్వుతూ ఉంటే సుంకాలుగా పుంకాలుగా మొత్తం కనెక్టివిటీ రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉంటే కంప్లీట్ గా కనపడతా ఉంది పిక్చర్ మొత్తం కూడా. సుబ్బారెడ్డి గారు వైపు చూపిస్తా ఉన్నాయి మొత్తం ఏళ్ళని కూడా. అయినప్పటికీ కూడా ఓవర్ నైట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా తీసుకోకపోతే రేపు ఇదే చర్చ మనం పెట్టాల్సి వస్తుంది. ఒక 4 రోజులు లేట్ అయినా సరే. ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు ఒక రిపోర్ట్ ను పట్టుకొని, ఎన్డీడీబీ రిపోర్ట్ ను పట్టుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది కదా. అసలు అవసరం లేదు సార్. ఇప్పుడు ఎన్డీడీబీ ఏమిచ్చింది? అవశేషాలు అంటే కనపడుతున్నాయి, కల్తీ జరిగిందని ఇచ్చింది. 23లో సుబ్బారెడ్డి గారు మైసూరుకి పంపించి శాంపిల్ టెస్ట్ చేయిస్తే అక్కడ కూడా అవశేషాలు కల్తీ జరిగిందని వచ్చింది. కానీ అది నాకు ఎండి దగ్గరే ఉంది, నా దృష్టికి తీసుకురాలేదని సుబ్బారెడ్డి గారు తప్పుకున్నారు. కానీ అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాము, ఆయన నెగ్లెక్ట్ చేసి పక్కన పడేశాడు. 330 రూపాయలతో ఎవరైతే ఒక చిన్న సబ్మిషన్ మోహన్ రెడ్డి గారి నుంచి, ఒక చిన్న సబ్మిషన్ మీకు. ఏంటి మోహన్ రెడ్డి గారు మీ సబ్మిషన్? ఇప్పుడు గురునాథం గారు చెప్తున్నారు కదా, దీనికి ఒక్కటే నేను ఆన్సర్ అడుగుతున్నా. ఏ అధికారైనా ఫలానా అధికారి వైవి సుబ్బారెడ్డి గారికి పంపించింటే వైవి సుబ్బారెడ్డి గారు పట్టించుకోలేదని చెప్పినట్టు వీడియో గానీ పేపర్ క్లిప్పింగ్ గానీ మాట్లాడితే, మోహన్ రెడ్డి గారు నేను ఐఎమ్ వెరీ క్లియర్. సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా దృష్టికి తీసుకురాలేదు ఆ విషయం, రిపోర్ట్ నా దృష్టికి రాలేదని క్లియర్ గా అన్ని పేపర్లో ఇంగ్లీష్ మీడియాలో కూడా చెప్పాడు. దట్ ఈస్ వెరీ క్లియర్. నేను చెప్పేది అదే. సుబ్బారెడ్డి గారు పంపించింది, రిపోర్ట్ కు పంపించింది సుబ్బారెడ్డి గారు. ఆ డైరీ ఎక్కడిది? 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు డైరీ నా దగ్గరికి పంపించలేదు. మరి ఎవరు తొక్కిపట్టారు? ఎవరిదైతే చైర్మన్ గా ఉన్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి తీసుకొని చర్యలు తీసుకోవాలి కదా అని తప్పుకుంటున్నాడు. ఆ రిపోర్ట్ అడిగి తీసుకుపోతున్నాడు. ప్రీమియం అయితే పోలేమో అయితే ఇంకోటి అయితే ఒక్క నిమిషం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు అయ్యా వంశీ గారు జస్ట్ సబ్మిషన్. ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ చేయండి. మాట్లాడదు మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ గురునాథం గారు ఒక సబ్మిషన్ ప్లీజ్. ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? తొందరగా చెప్పండి మోహన్ రెడ్డి గారు. చెప్తానండి సార్. గురునాథం గారు మీరు కాదు సబ్మిషన్ తీసుకుంటున్నారు.
యా ఇప్పుడు కార్తిక్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పాలా. 2014 నుండి 19 వరకు ప్రీమియం డైరీ అనేది వీళ్ళు పంపించినటువంటి డైరీనే. ఆ డైరీలో వాళ్ళే ఇద్దరు రాజశేఖర్ వాళ్ళు ఏదో సంబంధించి పేర్లు కూడా వాళ్ళు దిండిగల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ కట్టించింది కూడా వాళ్ళే. వాళ్ళు కట్టించిన ఇప్పటికి 90% సప్లై చేస్తున్నటువంటి వాళ్ళే. 2002లో కూడా 2022లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు శాంపుల్ పంపించినారు. శాంపుల్ పంపించిన తర్వాత వీళ్ళు వాళ్ళు ఏమేమి మేనేజ్ చేసినారో రిపోర్ట్ ఆయన దగ్గరికి చేరకుండా చేసినారు. సిబిఐ చెప్పిండేది, మీరు చెప్పింది కాదు. మీరు ఎందుకు పట్టుకోలేదని మా మీద చెప్పరే. 14 నుండి 19 వరకు మీరు చేసిన క్యాండిడేట్ అనేది మేము చెప్తే ప్లీజ్ మోహన్ రెడ్డి గారు హోల్డ్. గురునాథన్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ఒక్కటి ఇక్కడ చెప్తున్నారు మన మోహన్ రెడ్డి గారు, అది చాలా తప్పు, శుద్ధ తప్పు. ఇక్కడ బోలే బాబాకి సంబంధించినటువంటి దాంట్లో ఏది ఇప్పుడు హెరిటేజ్ కి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసినటువంటి మాటలు ఉన్నాయి చూసారా, అవి అంతా కూడా ఒకటి వచ్చేసేమో బోలే బాబా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, అది మిల్క్ ప్రొడక్ట్స్. ఇది వచ్చేసేమో బీజాలింగపూర్ లో ఒకటి ఉంది. సరే సరే, ఇవన్నీ ప్రజలకు కూడా చాలా వరకు అర్థమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో కూడా చర్చించారు. నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోబోతుంది కూటమి సర్కార్? అప్రూవల్ చేశారు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ చేశారు. అక్కడి నుంచి 2018 దగ్గర నుంచి ఇదంతా కొనసాగుతుంది. కానీ కొనసాగింది ఎప్పుడు? ఇదంతా 20 కోట్ల లడ్లు కల్తీ జరిగినటువంటి అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సమస్య ఇదంతా కూడా. రైట్ గురునాథన్ గారు, మనకు సమయం తక్కువగా ఉంది. సెకండ్ క్వశ్చన్ కి మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. రెండు జీవోలు రద్దు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ వీడియో ఇప్పుడు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. సో అయినా మరలా మీరు మాపై విమర్శలు గుప్పిస్తున్నారా అని చెప్పి వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న, ఏం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ మేము ఏదైతే సిబిఐ గాని సిట్ గాని చేసినటువంటి అన్ని అంశాల్లో కూడా సూత్రధారుల దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు చేసినటువంటి అంశాలన్నీ కూడా గత కాలం నుంచి కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఆర్థిక మూలాలు ఉన్నాయి, అరాచక శక్తులు, ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళు అన్నిటిని మేనేజ్ చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మేము సెకండ్ ఒపీనియన్ ఉండండి సార్, సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళటం కోసం 4-5 ఒపీనియన్లు తీసుకోవటం కోసం ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేస్తూ ఇప్పుడు ఇంకొక కమిటీని వేసి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అది జరుగుతుంది. 747 జీవోలకు సంబంధించి మాట్లాడుతున్నాను. అన్యమత ప్రచారానికి సంబంధించి 7 కొండల్ని 2 కొండలకు సంబంధించి వీళ్ళు పిల్లేశారు కోర్టులో. సార్ ఒకటేనండి, ఇది అబ్జెక్షన్ పెడుతూ కోర్టులో పిల్లేశారు. అయినప్పటికీ కూడా కోర్టు ఏమందంటే యథాలాపంగా సీఎం గారు వేసినటువంటి దీంట్లో కాంట్రవర్సీ లేదు, వాళ్ళు గో హెడ్. ఒకవేళ సిట్ ఉన్నప్పటికీ సిబిఐ ఉన్నప్పటికీ కూడా థర్డ్ ఫోర్స్ లో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, వాళ్ళు తప్పకుండా కమిషన్ అయ్యాల్సిందే. గురునాథన్ గారు మీకు టైం ఇస్తాను. ఏంటి